అండి. మనం మండే కోసం ఆ వీక్ అంతటికి సరిపోయే స్టాక్స్‌ని అబ్జర్వేషన్ చేద్దాము. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి జీఎంఆర్ ఓవర్‌సీస్ లిమిటెడ్ స్టాకు. ఎగ్జాక్ట్‌గా ఇది ఆల్ టైమ్ హై పాయింట్ అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన ఆల్ టైమ్ హై పాయింట్ అయితే అవుతుంది. సో, వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ అనేవి బుల్లిష్‌గా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్‌గా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్‌ఔట్ అయితే వచ్చింది. బ్రేక్‌ఔట్ అయ్యి మనకు సస్టైన్ అయ్యింది. యాక్చువల్లీ మనం 7th నవంబర్ ఎంట్రీ తీసుకోవాలి. బట్ ఎంట్రీ మిస్సెస్ స్టాక్ ఈరోజు అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ రేపు 452 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అంటే వెయిట్ చేయాలి మనము మండే రోజు. లేదు అని అంటే ప్రైస్ యాక్షన్ని చూసి ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకోండి. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఇండిగో పెయింట్స్ లిమిటెడ్ స్టాకు. ఈ స్టాక్లో మనకి ఈ పోయిన వీక్ అంతా కూడా మంచి మొమెంటం అయితే వస్తున్నాయి. సో, ఈ సెక్టార్ అనేది బుల్లిష్‌గా ఉంది. ఆ సెక్టార్‌లో ఉన్న స్టాక్ వచ్చేసి ఇండిగో పెయింట్ స్టాకు. ఎగ్జాక్ట్‌గా ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తూ మనకి మంచి వాల్యూమ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. స్టడీ పర్పస్ కోసం మాత్రమే మనం స్టాక్స్‌ని డిస్కషన్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి వీటీఎల్ స్టాక్. వీటీఎల్ వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ స్టాక్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ అబౌవ్ క్లోజ్ అయింది. అండ్ మనకి ఇక్కడి నుంచి కూడా అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి బొరానా వేవ్స్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ ఎగ్జాక్ట్‌గా లిస్టింగ్ అయిన డేట్ ఏదంటే 28 మే 2025. ఆ హైని బ్రేక్ చేస్తూ క్యాండిల్ అబౌవ్ క్లోజ్ అయితే అయ్యింది. సో, లాంగ్ విక్స్ అయితే అబౌవ్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో, 266 లెవెల్ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అని అంటే వెయిట్ చేసి 255 దగ్గర ఒకవేళ రీటెస్ట్ అయ్యి మొమెంటం చేస్తే ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది. సో, ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ కూడా రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐ అన్ని బుల్లిష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి సీసీఎల్ స్టాక్. సీసీఎల్ స్టాక్ మనకి బ్రేక్ అయింది. ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో మనకి బ్రేక్ అయితే అయింది 7th నవంబర్. ఈ స్టాక్లో ఆల్ టైమ్ హై పాయింట్ని బ్రేక్ చేసింది. అంటే ఒక రేంజ్లో ఉన్నది బ్రేక్ అయితే అయ్యి అక్కడి నుంచి హోల్డ్ అవుతూ ఉంది. సో, వాల్యూమ్స్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇది మొమెంటం చేసింది అని అంటే మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. టార్గెట్ అబౌవ్ ఉండదు బికాజ్ ఇది ఆల్ టైమ్ హై పాయింట్ కాబట్టి. సో, ఇవి మనకి నెక్స్ట్ వీక్కి సంబంధించిన స్టాక్స్. అంతకన్నా ముందు వీక్లో మనం డిస్కషన్ చేసుకున్న ప్రతి స్టాక్ కూడా మంచి ర్యాలీ అయితే చేశాయి. సో, ఈ స్టాక్స్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఈ స్టాక్స్ కాకుండా మీరు ఇంకా ఏమైనా మంచి స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసింటే కమెంట్స్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.